ఇల్లు చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో? చాలా పెద్ద ఇల్లు. ధర గూడా బానే ఉంటుంది. ఒక్కసారి మన ఛానల్‌కి ఫస్ట్ టైమ్ విజిట్ అవుతున్న వాళ్ళు ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేయండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ హౌసెస్ అనేది మన ఛానల్‌లో పడుతూ ఉంటాయి రెగ్యులర్‌గా. రెగ్యులర్‌గా అంటే రోజు ఒక్క మంచి ప్రాపర్టీ అన్నా మీ ముంగడికైతే తీసుకొనొస్తాను. పార్కింగ్ ఏరియా చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో. దీనికి మనకి లిఫ్ట్ ఫెసిలిటీ గూడా ఉండడం అయితే జరుగుతుంది. ఒక చిన్నపాటి ఫంక్షన్ చేసుకోవచ్చు. అంతా చాలా చక్కగా ఉన్నది. మన కలల ఇంటి కోసం చాలా చోట్ల తిరుగుతూ ఉంటాం. చాలా ఖర్చు కూడా పెడుతూ ఉంటాం తిరిగే ప్రయత్నంలో. మన ఛానల్‌లో జాయిన్ అవ్వండి. జాయిన్ ఆప్షన్ బటన్ ఉంది. జాయిన్ అవుతే అందులో మీకు ఎంత బడ్జెట్‌లలో ఏ ఏరియాలో మనకి ఇల్లు కావాలో మాకు తెలియజేస్తే మేము ఆ ఏరియాలోకి వెళ్లి వీడియోస్ తీసి మన ఛానల్‌లో అయితే పోస్ట్ అయితే చేస్తాం. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉన్నదో. ఈ బ్యూటిఫుల్ హౌస్ 160 గజాల స్థలంలో నిర్మాణం అనేది చేయడం అయితే జరిగింది. ఇది కిచెన్ ఏరియా అండి. ఇప్పుడు మనం చూస్తుంది గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే. వీడియో స్కిప్ చేయకండి. అన్ని వివరాలు వీడియోలో ఉంటాయి. 1 మినిట్, 2 మినిట్ వీడియో చూసేసి అన్ని డీటెయిల్స్ కావాలి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఇది డైరెక్ట్ మీకు ఎలాంటి బ్రోకర్ కమిషన్ తీసుకోవాల్ము అండి. డైరెక్ట్ మీరు వస్తే డైరెక్ట్ ఓనర్‌ని పరిచయం అయితే చేపిస్తాము. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి అయితే కాల్ చేయండి. మీకు అన్ని డీటెయిల్స్ ఇంకా ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలైతే మీకైతే తెలియజేస్తారు. ఇది మొత్తం 160 గజాల స్థలంలో నిర్మాణం అనేది చేశారు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. లిఫ్ట్ కూడా ఉన్నది. మనకి రెంటల్ ఇన్‌కమ్ చూసుకున్నట్లయితే ఈ ప్రాపర్టీకి మనకి ఒక 50,000 వరకైతే రెంట్ అయితే వస్తుంది. నిజమే చెప్తున్నాను నేను మీకు. ఈ ఏరియాలో అంత ధర పలుకుతుందనమాట. ఒకసారి మనం పైకెళ్దాము. ఇక్కడ లిఫ్ట్ ఏరియా చూస్తున్నారు కదా! లిఫ్ట్ ఏరియా కూడా చక్కగా ఉన్నది. మనకి మెట్ల ద్వారా కూడా మనకి గ్రానైట్ ఫ్లోరింగ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఈ ప్రాపర్టీ ఎక్కడుంది ఏంటిది అన్ని వివరాలు మీకు అర్థమవుతాయి. లిఫ్ట్ ఏరియా చూస్తున్నారు కదా! కొంచెం ఓపికతోటి చూడండి. అన్ని వివరాలు వచ్చేసాయండి. సీరియస్‌గా చెప్తున్నాను. సీరియస్ బయర్స్ ఉంటే చూస్తారు. టైమ్ పాస్ వాళ్ళైతే మధ్యలో స్కిప్ చేసి నన్ను ఇష్టం ఉన్నట్టు కామెంట్‌లలో తిడుతున్నారు. కరెక్ట్ చెప్తలేవు అది ఇది. ఎందుకంటే మనకి ఇల్లు మొత్తం చూస్తేనే కదా! ఎక్కడ ఏముంది, ఎట్లా ఉన్నది. మీరు ఇక్కడి వరకు రాకుండా డైరెక్ట్ ఇల్లు చూసుకుంటే మనకి క్లియర్‌గా అయితే అర్థమవుతుంది. ఒకసారి మనం ఫస్ట్ ఫ్లోర్‌లో టేక్ వుడ్ అండి మొత్తం కూడా. డోర్ అనేది టేక్ వుడ్ తోటైతే ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి లోపలికెళ్దాం మనము. లోపలికెళ్ళి మిగతా విషయాలైతే చూద్దాము. చూస్తున్నారు కదా! పైన ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది మనకి. కింద ఫ్లోరింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అన్ని విధాలా కంప్లీట్ అయిపోయినట్టండి. ఇక్కడ పక్కకు చూసుకున్నట్లయితే మనకి 2.5 ఫీట్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది. లాస్ట్‌లో మనకి వాష్ ఏరియా కూడా ఉండడం అయితే జరిగిందండి. 160 గజాల స్థలంలో నిర్మాణం చేశారు. 4200 ఎస్ఎఫ్టీ అయితే రావడం అయితే జరిగిందండి. ఇది G+2 ఉన్నది మొత్తం కూడా. మనకి ప్లాట్ డైమెన్షన్ చూసుకున్నట్లయితే పూజ గది చూస్తున్నారు కదా! ఎంత చక్కగా ఎంత నీట్‌గా అయితే ఉన్నదో. ప్లాట్ డైమెన్షన్ చూసుకున్నట్లయితే 32 రోడ్ ఫేసింగ్ ఉంటుంది. 45 అనేది డెప్త్ అయితే ఉంటుందన్నారు. కిచెన్ ఏరియా చాలా లావిష్‌గా చాలా పెద్దగా అయితే రావడం అయితే జరిగింది. 4200 ఎస్ఎఫ్టీ వచ్చిందంటే మనం అర్థం చేసుకోవాలి ఇల్లు ఎంత గ్రాండ్‌గా కట్టారో మనకి. ఓనర్ గారు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీ నిర్మాణం అనేది చేయడం అయితే జరిగింది. ఎందుకంటే ఈ ఈ హౌస్ కడుతున్నప్పటి నుంచి చూస్తున్నాం మేము. పెడదాం అని అనుకుంటున్నాము. ఇప్పుడు లాస్ట్‌లో ఫైనల్‌గా ఈ హౌస్ అయితే వీడియో అయితే మన ఛానల్‌లో రుద్ర డెవలపర్స్ ఛానల్‌లో పెట్టడం అయితే జరిగింది. ఇక మనకి బెడ్‌రూమ్ ఏరియాస్ చూస్తున్నా కూడా చానా విశాలంగా ఉన్నటువంటి బెడ్‌రూమ్ ఏరియాస్ అండి మొత్తం కూడా. ఇందులో మనకి సెల్ఫ్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇది మనకి వెస్ట్ ఫేసింగ్‌లో ఉంటుంది. ఇది డైరెక్ట్ ఓనర్ సేల్ అండి మొత్తం కూడా. దీని ధర వచ్చేసి మనకి 1,95,00,000 చెప్తున్నారు దీని ధర. G+2 160 స్క్వేర్ యార్డ్స్ 4200 ఎస్ఎఫ్టీ ₹1,95,00,000. మనకి ఇంకా స్లైట్‌లీ నెగోషియబుల్ కూడా అవుతుందండి. మనకి 80% వరకు బ్యాంక్ లోన్స్ కూడా రావడం అయితే జరుగుతుంది. చూస్తున్నారు కదా! ఇది మాస్టర్ బెడ్‌రూమ్. మాస్టర్ బెడ్‌రూమ్‌లో కూడా మనకి అటాచ్డ్ వాష్‌రూమ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు మీకు బోర్ కూడా మనకి 1,080 ఫీట్ల వరకైతే బోర్ అయితే వేశారు. ఫుల్‌గా అయితే వాటర్ అయితే ఉండడం అయితే జరిగిందండి. వెస్ట్ ఫేసింగ్‌లో ఉన్నది ప్రాపర్టీ వచ్చేసి మన కలల ఇంటి కోసం చాలా చోట్ల తిరుగుతూ ఉంటాం. చాలా ఖర్చు కూడా పెడుతూ ఉంటాం. తిరిగే క్రమంలో ఖర్చు పెడుతూ ఉంటాం. మన ఛానల్‌లో జాయిన్ అవ్వండి. జాయిన్ బటన్ ఉంది. మేమే స్వయంగా వీడియోస్ తీసి మన ఛానల్‌లో అయితే పోస్ట్ అయితే చేస్తాము. చాలా అంటే చాలా చక్కగా ఉన్నది. మనం సెకండ్ ఫ్లోర్ కూడా సేమ్ ఇంచుమించు అలానే ఉంటుంది. ఒకసారి చూద్దాము. ఈ లిఫ్ట్ ఏరియా కూడా మనకి సెకండ్ ఫ్లోర్ వరకు ఉన్నది. చూస్తూ ఉన్నారు కదా!
ఆలస్యం చేయకండి. ప్రాపర్టీ కొనాలి అని అనుకునే వాళ్ళు కొనేసేయొచ్చు. మనకి పక్కన కూడా మంచి ప్రైమ్ లొకేషన్ మొత్తం కూడా ఇక్కడ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అన్నీ కూడా నియర్ బైగా అయితే ఉంటాయి. ఇది దమ్మాయిగూడ ఏరియాలో అవైలబుల్గా ఉందండి. మనకి పద్మశాలి టౌన్షిప్ అంటారు దమ్మాయిగూడ ఏరియాలో. మంచి మంచి బ్యూటిఫుల్ హౌసెస్ మీకు పెడుతూ ఉంటాను. ఇక్కడ దమ్మాయిగూడ అంటే చాలా మంది తెలియని వాళ్ళు ఇక్కడ ఈసీఐఎల్ కింద నుంచి ఇక్కడికైతే 5 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అంటే ఇది దమ్మాయిగూడ ఏరియాకి రాదు, అంటే నియర్ బై దమ్మాయిగూడ ఉంటుంది. ఇది పద్మశాలి టౌన్షిప్. ఇది కాప్రా మున్సిపాలిటీ క్రిందికైతే రావడం అయితే జరుగుతుంది. జిహెచ్ఎంసీ పరిధిలోకే వస్తుందండి. ఇక్కడ ఓఆర్ఆర్ నెంబర్ ఎగ్జిట్ నెంబర్ 8 నుంచి కూడా మనకు ఒక 15 నిమిషాలలో వచ్చేయచ్చు. అదేవిధంగా ఇక్కడికి చెర్లపల్లి రైల్వే స్టేషన్కి ఒక 10 నిమిషాలలో ఇక్కడికైతే వెళ్ళిపోవచ్చు. మంచి మంచి ప్రాపర్టీస్ తీసుకొస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఇక్కడ వరకు చూస్తున్న వాళ్ళు వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. చూస్తున్నారు కదా మొత్తం కూడా ఎంత చక్కగా ఉందో. పక్కనే మనకి ఓక్ వాల్యూ స్కూల్ కూడా ఉండడం అయితే జరుగుతుంది. అన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా పక్కకే ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.